ఎక్కడ అభివృద్ధి జరిగింది? వర్షాలు వస్తే ఇళ్లల్లోకి అసలు తెప్పలేసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిలేదు, రోడ్లు సరిలేవు, ఇవన్నీ లేవు. ఇదా ఇచ్చింది ఇంటికి గుక్కడి నీళ్ళు ఇవ్వమంటే వర్షపు నీటిని ఇంట్లోకి తోలేస్తున్నారు. ఇదా ప్రభుత్వము, ఇదా ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అవునండి, మిన్నట్లో చూశారు కదా, వరదలతో ఇళ్ళన్నీ కూడా మొత్తం కాలనీలు మునిగిపోయాయి. ఇవన్నీ చూశారు కదా. ఎవరి దౌర్భాగ్యం ఇది? ఎవరి దౌర్భాగ్యం? 50 సంవత్సరాలలో మీకు ఆగాపుర అనే ఒక కాలనీ ఉంటుంది, ఓల్డ్ సిటీలో, తీసుకెళ్ళి చూపిస్తాను. మలక్పేట తీసుకెళ్ళి చూపిస్తాను. పంజగుట్టలకు రండి, మీకు ఎర్రమంజిల్ కాలనీకి రండి, పంజగుట్టకు రండి. ఇవన్నీ తెలంగాణని ఆంధ్రలో కలిపి ఉమ్మడి రాష్ట్రం కింద చేయకముందు వచ్చిన కాలనీలు. ఈ కాలనీలు ఒక పద్ధతి ప్రకారం కాలనీలు ఉండేవి, వైలేషన్ లేకుండా ఉండేవి. తర్వాత మీకు మెయిన్ రోడ్స్, తర్వాత బైలైన్స్, తర్వాత వీటికి సర్వీస్ రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు బి బ్లాక్స్కి వెళ్ళి చూడండి, మలక్పేటలో సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఆగాపుర కాలనీకి వెళ్ళి చూడండి, సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. సాలార్జింగ్ కాలనీ ఉన్నది హైకోర్టు దగ్గర, సాలార్జింగ్ మ్యూజియం వెనకాల ఉంటుంది ఒక కాలనీ, మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి. పాత కాలనీలు, మలక్పేట కాలనీ చూడండి. ఎవడు చేసినాడండి? ఈ 50 సంవత్సరాల్లో ఈ సిటీని ధ్వంసం చేసినారు. ఇల్లీగల్ పర్మిషన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, తర్వాత కెపాసిటీకి మించి డ్రైనేజ్ కెపాసిటీకి మించి అక్కడ డ్రైనేజ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా వాటిని గమనించకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చి సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయకుండా, తర్వాత ఎక్కడైతే వేరే జోన్లు, ఇండస్ట్రియల్ జోన్కి రిక్రియేషన్ జోన్లో ఉన్న వాటిలలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగితే నిమ్మకు నీరెత్తినట్టుగా డబ్బులు తీసుకొని కూర్చొని వినోదం చూసి ఇవాళ పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరండి? గతంలో ప్రభుత్వాలు. అది టీడీపీ. వాళ్ళు ఏం చేశారో పక్కన పెట్టండి, వాళ్ళ గురించి చేస్తున్నారు కదా. ఇవాళ వాటి మీరేం చేస్తున్నారు? క్లియర్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ క్లియర్ చేసే ప్రాసెస్ చేసే ఆ ప్రాసెస్లోనే కదా ఇవాళ ఫ్లైఓవర్స్, కొత్త ఫ్లైఓవర్స్ తీసుకొని రావడం అయితేంది, సీమ్లెస్ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేసేదానికోసం అయితేంది, డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేసేదానికోసం అయితే, డ్రైనేజ్ పరిస్థితిని ఇంప్రూవ్ చేసేదానికోసం అనేక ప్రణాళికలు తీసుకోవడం జరిగింది. రోడ్లు ఇంప్రూవ్ చేయడానికి మీకు తెలుసు 3,000 కోట్ల రూపాయలు మొన్న జిహెచ్ఎంసీకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. 3 సంవత్సరాలు 30, 40, 50 సంవత్సరాలుగా మేము నిద్రపోతాము, మా ఇష్టం ఉన్న అరాచకం చేస్తాము, ఇలా మీరు చేయలేదు కాబట్టి ప్రశ్నిస్తామనంటే నీకు ప్రశ్నించే హక్కే లేదంటున్నా. ప్రతిపక్షము బాధ్యతాయుతంగా ఉండాలి. గందరగోళ పరిచేసేసి ఉన్నది జరిగే అభివృద్ధిని ఆపే పద్ధతిలో ప్రతిపక్షం, అది ప్రతిపక్షం కాదు, అరాచకం, అది అరాచక పక్షం, అది వీళ్ళు అరాచకవాదులు. అంతకుమించి వేరే రకమైన భాష్యం చెప్పలేమండి. ఉన్న వాస్తవం, దానికి భాష్యం కూడా అవసరం లేదు.